హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్. బిగ్ బాస్ 4th వీక్ ఎలిమినేషన్. సో ఆల్మోస్ట్ అందరికీ కన్ఫర్మ్ అయిపోయింది ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని. ఎస్, సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతుందన్నమాట. సో స్టార్టింగ్ బిగ్ బాస్ హౌస్లోకి రాగానే టాప్ 5లో ఖచ్చితంగా లాస్ట్ వరకు ఉండే క్యాండిడేట్స్ అనుకున్న అభయ్ నవీన్ వెళ్ళిపోయాడు, అండ్ శేఖర్ భాష వెళ్ళిపోయాడు, అండ్ తర్వాత ఇప్పుడు సోనియా కూడా వెళ్ళిపోతుంది. సో ఎవరైతే హై పొజిషన్లో ఉంటారో అనుకున్నారో వాళ్ళందరూ కూడా బిస్కెట్ అయిపోతున్నారు అనమాట. అండ్ అభయ్ నవీన్ వెళ్ళిపోవడానికి ఒక రీజన్ ఉంది, గేమ్ సరిగా ఆడలేడు అండ్ బిగ్ బాస్ని అనడం, ఇట్లాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ శేఖర్ భాష అంటే తనకు తానుగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాడు కాబట్టి తను వెళ్ళిపోయాడు. సో బేబక్క ఆబ్వియస్గా మనమే పంపించాం అనుకుంటే అది వేరే విషయం. సో ఇప్పుడు సోనియా ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్. సో మీకేమనిపించింది అసలు ఎందుకు సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతుంది? ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ బిగ్ బాస్ హౌస్కి వచ్చింది అని చాలామందికి అనిపించింది. అండ్ దట్టు కన్నడ బ్యాచ్ అవి ఇవి కాకుండా ఒక తెలుగు అమ్మాయి వచ్చింది. సో బాగా ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలన్న ఫీల్ కూడా వచ్చిండే. బట్ అన్ఫార్చునేట్లీ బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా అయితే బయటకు వెళ్ళిపోతుందన్నమాట. అండ్ ఆర్జీబీ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా. సో మీకేమనిపించింది అంటే రీజన్స్ వై సోనియా ఎలిమినేట్ బిగ్ బాస్ హౌస్ ఈ వీక్ అని? సో మీకు ఎందుకు అనిపిస్తుందో కామెంట్ చేసండి. అండ్ సో సోనియా గురించి మాట్లాడుకుంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు సోనియా మెయిన్ అంటే తను ప్రతిదీ కూడా నేను చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాను, స్ట్రాంగ్గా నేను డిఫెండ్ చేయగలుగుతున్నా, ప్రతి ఒక్కరిని నేను ఆపగలుగుతున్నా. అంటే అక్కడ ఏమవుతుంటే తను కొంచెం ఓవర్గా అది అంటే తనకు తెలియట్లేదు, తనంత ఓవర్గా మాట్లాడుతున్నా అనే విషయం తనకు తెలియట్లేదు. దానివల్ల ఏంటంటే చూసే ఆడియన్స్కి, బయట ఆడియన్స్కి సో సోనియా అనేది అంటే మరీ ఓవర్గా అంటే ఒక మనిషిని తీసి పడేసినట్టు మాట్లాడుద్ది, ఈజీగా మాట్లాడుద్ది. సో దానివల్ల ఆమె నెగిటివ్ అయితే చాలా అయింది బయట. మెయిన్ రీజన్ తను ఎక్కువ ఓవర్గా మాట్లాడడం, మనిషిని లెక్క చేయకపోవడం. సో అంటే అవి తనకు అనిపించినవి లేదో తెలియదు, బట్ చూసే వాళ్ళకి మాత్రం అవి అట్లనే ప్రొజెక్ట్ అయినాయి. అండ్ దానివల్ల చాలా మైనస్ అయింది. అండ్ అదే కాకుండా మెయిన్గా చెప్పాలంటే నిఖిల్ అండ్ పృథ్వీ, సో వీళ్ళిద్దరూ ఈమెతో ఉండడము, వీళ్ళిద్దరూ ఈమెకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, సో గేమ్ విషయాల్లో కొన్నిసార్లు ఈమె చెప్పింది వినడము. అండ్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ అంటే వాళ్ళు వేరే వాళ్ళతో కలవనివ్వకుండా వేరే వాళ్ళతో నెగిటివ్ చెప్పడము, ఎంతసేపు నాతోటే ఉండాలనే ఒక అది అంటే చూస్తుంటే ఆ సినారియో అనేది మనకు అట్లే అర్థమైపోద్ది అన్నమాట. సో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ చూసే జనాలకి ఏంటంటే కొంచెం చిరాకు. అంటే సోనియా వల్లే నీకు సరిగా ఆడట్లేదు, సోనియా వల్లే పృథ్వీ అగ్రెస్ అవుతున్నాడు, సోనియా వల్లే. సో ఇట్లా బాగా స్ప్రెడ్ అయిపోయింది. అండ్ అట్లా అనిపించి కూడా చాలామంది ఓట్లు వేయలేదు, అది కూడా ఒక కారణం. అండ్ దాంతోపాటు ఇంకా మెయిన్ ఏంటంటే సోనియాకి తన గేమ్ చూపించుకునేంత స్కోప్ ఎక్కడా దొరకలేదు. అండ్ దొరికినా కూడా తన అంత గేమ్ ఆడిన ఫీల్ ఎవరికి రాలేదు చూసిన వాళ్ళకి. లైక్ సంచాలకుగా ఉన్నప్పుడు ఆబ్వియస్గా సంచాలకుగా అందరూ ఫ్లాప్ అయ్యారు ఆ టైంలో, సో అది వేరే విషయం. అది కాకుండా ఏదైతే ఎగ్ టాస్క్ ఉందో, సో ఎగ్ టాస్క్లో చాలా తక్కువ కనిపించింది. తను కొంచెం ఎక్కువ ఫైట్ చేసి అంటే వాళ్ళతో అక్కడ ఉండడం కన్నా ఎక్కువ ఫైట్ చేసి ఎక్కువ ఫోకస్ అయితే సో కొంచెం పాజిటివ్ అంటే గేమ్లో బాగా కష్టపడింది అనే ఫీల్ వచ్చేది. అండ్ చీఫ్గా వచ్చిన అవకాశం కూడా పోగొట్టుకుంది, అది కొంచెం నెగిటివ్ అయిపోయింది. సో ఇట్లా గేమ్లో కూడా తను ఎక్కడ అంటే ఎంతసేపు మాటల్లో చూపించింది, బట్ గేమ్ పరంగా వచ్చేవరకు అది అంత స్కోప్ దొరకలేదా లేకపోతే ఆ స్కోప్ ఏమో తీసుకోలేదో కానీ మొత్తానికైతే నిఖిల్తో పృథ్వీతో క్లోజ్గా ఉండడం, గేమ్లో అంత ఎఫర్ట్ కనిపించకపోవడం, అండ్ అది కాకుండా ప్రతి ఒక్కరిని ఈజీగా డిఫెండ్ చేయగలను, నేనే తోపు, నేనే తురుము, ఆడపులి ఆవకాయ పచ్చడి అని తను మాట్లాడిన మాటలే అవుతున్నాయి. సో అవి చూసే జనాలకి అంత గుచ్చుకోలేదన్నమాట, అది నెగిటివ్గా పోర్ట్రేట్ అయింది. కాబట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా అయితే వెళ్ళిపోతుంది అనేది నా అభిప్రాయం. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అండ్ గ్రాండ్ లాంచ్ 2.0 మ్యాక్స్ October 5th నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని పేర్లు వినపడుతున్నాయి, సో ఈ కంటెస్టెంట్ వస్తారని చెప్పేసి దాని గురించి క్లియర్గా అయితే ఒక వీడియో చేద్దాం. అంటే మ్యాక్సిమం ఏ కంటెస్టెంట్స్కి ఛాన్స్ ఉంది, సో 100% అని చెప్పలేను, బట్ ఈ కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం ఉందని మాత్రం. సో అందులో నుంచి కన్ఫర్మ్ వస్తారు, ఎందుకంటే లాస్ట్ టైం మనం ఏదైతే చెప్పినామో వీడియోలో సో ఎగ్జాక్ట్ కంటెస్టెంట్స్ వచ్చారు. సో ఇప్పుడు వినపడుతున్న పేర్లు ఏవైతున్నాయో ఆ పేర్లు అన్నీ కలిపి ఒక వీడియో అయితే చేసేస్తా క్లియర్గా. అయితే మన గ్రాండ్ లాంచ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 9 మంది ఎవరైతే ఉన్నారో సో ఎంతమంది ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, ఎవరు ఎంటర్ అయ్యే అవకాశం ఉందని క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడైతే సోనియా ఎలిమినేషన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దట్ ఈస్ మై ఒపీనియన్ సోనియా ఇన్ బిగ్ బాస్ హౌస్. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.